హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ డైలీ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం 14th ఏప్రిల్ 2025కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఫస్ట్ మనకి 14th ఏప్రిల్ రోజు వరల్డ్ క్వాంటమ్ డేగా జరుపుకుంటాం. వన్ లైనర్గా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకి కొన్ని ఫెస్టివల్స్ అనమాట. సో మనకి 14th ఏప్రిల్ రోజు విషు అనే ఫెస్టివల్ మలయాళం యొక్క న్యూ ఇయర్ అనమాట. కేరళకి సంబంధించి విషు ఫెస్టివల్ కేరళ యొక్క న్యూ ఇయర్. నెక్స్ట్ మనకి పనా సంక్రాంతి అనేది ఒడిశా యొక్క న్యూ ఇయర్. పుతుండు తమిళనాడు యొక్క న్యూ ఇయర్. వైశాఖి లేదా బైశాఖి అనేది పంజాబ్ యొక్క న్యూ ఇయర్. ఇంకా పోయిల బైశాఖి అనేది వెస్ట్ బెంగాల్ యొక్క న్యూ ఇయర్ అనమాట. సో కొత్త సంవత్సరాలు ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి మన పక్క కంట్రీ అయిన బైసాబీ ఫెస్టివల్ అనేది బంగ్లాదేశ్. బైసాబీ ఫెస్టివల్ ఎక్కడ జరుపుకుంటారు అంటే బంగ్లాదేశ్. నెక్స్ట్ మనకి మలేషియన్ ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అనమాట. సో మలేషియన్ ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ అయిన అబ్దుల్లా అహ్మద్ బదావి గారు పాస్డ్ అవే అనమాట. సో మలేషియన్ ఫార్మర్ పిఎం అయిన అబ్దుల్ అహ్మద్ బదావి గారు పాస్డ్ అవే. నెక్స్ట్ మనకి సౌరవ్ గంగూలీ అపాయింటెడ్ యాజ్ ద చైర్మన్ ఆఫ్ ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీ. ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీకి చైర్మన్గా ఎవరు రీఅపాయింట్ అనమాట. సో మధ్యలో ఫస్ట్ ఒకసారి అపాయింట్ చేశారు, మధ్యలో వేరే పర్సన్, తర్వాత మళ్ళీ సౌరవ్ గంగూలీ గారిని రీఅపాయింట్ చేశారు ఐసీసీ మెన్స్ క్రికెట్ కమిటీకి. నెక్స్ట్ కేరళ బికమ్స్ ఫస్ట్ స్టేట్ టు అచీవ్ టోటల్ డిజిటల్ లిటరసీ అనమాట. సో కేరళ ఫస్ట్ స్టేట్ ఇన్ ఇండియా అనమాట టు అచీవ్ టోటల్ డిజిటల్ లిటరసీ అనమాట. సో 21 lakh పీపుల్కి సోషల్ మీడియా యూసేజ్ లైక్ వీడియో కాల్స్ కానీ వాట్సాప్ ఎలా యూజ్ చేయాలి అని ఇవన్నీ కూడా శిక్షణ ఇప్పించింది కేరళ గవర్నమెంట్. నెక్స్ట్ మనకి ఒక లేక్ అనమాట. సో రామ్గర్ లేక్ని దాన్ని బాగు చేస్తున్నారనమాట. సో రామ్గర్ లేక్ ఎక్కడుంది అని ఎగ్జామ్లో రావచ్చు. రామ్గర్ లేక్ మనకి జైపూర్, రాజస్థాన్లో ఉంది. నెక్స్ట్ మనకి ఫనుంగ్పీ నేషనల్ పార్క్లో మనకి ఇది మిజోరాంలో ఉన్న నేషనల్ పార్క్ అనమాట. ఫారెస్ట్ ఫైర్స్ అనేవి చెలరేగాయి. నెక్స్ట్ మనకి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ లాంచ్డ్ స్టెల్లార్ అంటే ఏంటి అంటే స్టేట్ ఆఫ్ ఆర్ట్ టోటలీ ఇండిజియస్లీ డెవలప్డ్ రిసోర్స్ ఆడిక్వసీ మోడల్ అనమాట. సో స్టెల్లార్ని ఎవరు అభివృద్ధి చేశారు అంటే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ వాళ్ళు లాంచ్ చేశారు. నెక్స్ట్ ఇండియా బికమ్స్ 4th నేషన్ హ్యావింగ్ క్యాపబిలిటీస్ టు షూట్ డౌన్ ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ బై లేజర్ బీమ్. సో లేజర్ బీమ్ ద్వారా ఒక డ్రోన్స్ని షూట్ చేసి ఒక ఏమంటారు దీన్ని టెక్నాలజీ అనమాట, డ్యూ సిస్టమ్ అనమాట. లేజర్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్ అనమాట, దాని పేరే డ్యూ సిస్టమ్. సో ఇండియా ఈ టెక్నాలజీని కలిగి ఉన్న దేశాలలో ఇండియా 4th ప్లేస్ అనమాట. ఇండియా బికమ్స్ 4th నేషన్ హ్యావింగ్ క్యాపబిలిటీస్ టు షూట్ డౌన్ ఫిక్స్డ్ వింగ్ డ్రోన్ బై లేజర్ బీమ్ని యూజ్ చేసి వెపన్స్ని కూల్ చేస్తుంది అనమాట. సో డ్యూ సిస్టమ్. నెక్స్ట్ మనకి ఇంట్రడ్యూసింగ్ బ్యాట్ ఎకోమాన్ అంటే ఇండియాస్ ఫస్ట్ ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్. సో బ్యాట్స్ని మానిటరింగ్ చేసే ఒక టీ అనమాట బ్యాట్ ఎకామ్ అనమాట. సో బ్యాట్స్ ఎలా ఉంటున్నాయి, సో వాటి దినచర్య ఏంటి, సో వాటిని కంటిన్యూస్గా ఇది అనేది మానిటర్ చేస్తుంది. నెక్స్ట్ మనకి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేవి మనకి బీహార్లో జరగబోతున్నాయని మనకి తెలుసు కదా. సో దాని యొక్క మస్కట్ ఇంకా థీమ్ సాంగ్ అనేది ఈరోజు రిలీజ్ చేశారు. సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది బీహార్లో జరుగుతుంది. 7th ఎడిషన్ 4th నుంచి 15th మే వరకు. సో ఈరోజు మస్కట్ని రిలీజ్ చేశారు. మస్కట్ కనుక చూసుకున్నట్టయితే గజసింహ. మస్కట్ ఏంటి? గజసింహ. థీమ్ సాంగ్ అయితే ఖేల్ కే రంగ్ బీహార్ సే సంగ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ యొక్క థీమ్ సాంగ్. నెక్స్ట్ మనకి కార్లస్ ఆల్కరాజ్. సో మనకి కార్లస్ ఆల్కరాజ్ మాంట్ కార్లో ట్రాఫీని విన్ అయ్యారు. దీంతో కార్లస్ ఆల్కరాజ్ యొక్క 6th మాస్టర్స్ 100 టైటిల్ పూర్తయింది అనమాట. సో 6th మాస్టర్స్ 100 టైటిల్ రీసెంట్గా ఎవరు పూర్తి చేసుకున్నారు అంటే కార్లస్ ఆల్కరాజ్. దేనితో అంటే మౌంట్ కార్లీ ట్రాఫీ విన్ అయ్యి. నెక్స్ట్ మనకి వైబ్రెంట్ బిల్డ్కాన్ సమ్మిట్ 2025 అనేది మనకి యశోభూమి కన్వెన్షన్ సెంటర్ ఉంటుంది కదా న్యూఢిల్లీలో, ఇది అక్కడ జరుగుతుంది. నిన్న స్టార్ట్ అయింది, 16th వరకు కొనసాగుతుంది. సో దీన్ని మనకి
యూనియన్ మినిస్టర్ ఆఫ్ కామర్స్ అయిన పీయూష్ గోయల్ గారు ఈ సమిట్ని ఇనాగరేట్ చేశారు. ఇదేంటి అంటే ఇండియాస్ బిగ్గెస్ట్ సెరమిక్ అండ్ బిల్డింగ్ మెటీరియల్ ఎక్స్పో అనమాట. నెక్స్ట్ మనకి ఒక కారిడార్ అనమాట. సో దీన్ని ఇజ్రాయెల్ నిర్మిస్తుంది, మొరాక్ కారిడార్ అనేది ఇజ్రాయెల్ దీన్ని కడుతుంది. ఇదేంటి అంటే సౌత్ గాజా ఇంకా రఫాని విడదీసే ఒక కారిడార్ అనమాట. సౌత్ గాజా అండ్ రఫాని వేరు చేసే కారిడార్ పేరే మొరాక్ కారిడార్. ఇజ్రాయెల్ దీన్ని నిర్మిస్తుంది. నెక్స్ట్ మనకి మన ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఒక 5 కొత్త మొక్కజొన్న వంగడాలను అభివృద్ధి చేశారు. సో వీటి పేర్లు మనకి DHMతో స్టార్ట్ అవుతాయి. సో ఇది ఒక హింట్ లాగా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. 5 కొత్త మొక్కజొన్న వంగడాలు అనమాట. DHM 144, DHM 182, DHM 193, DHM 206, DHM 218. సో DHM తోటి కొత్త మొక్కజొన్న వంగడాలని ఎవరు సృష్టించారు అంటే మన తెలంగాణకి చెందిన ప్రొఫెసర్ ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు. నెక్స్ట్ మనకి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరిగాయి. సో ఎంత పెరిగాయి అంటే $10.8 బిలియన్ అనేవి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరిగాయి. దీంతో ఇప్పుడు ఎంత ఉన్నాయి ఇండియా దగ్గర ఫారెక్స్ రిజర్వ్స్ అంటే ఎంతకు చేరాయి అంటే 676.26 బిలియన్కి ఇండియాస్ ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి రీచ్ అయ్యాయి. నెక్స్ట్ మనకి IOF CSA మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు అనమాట. ఎవరికి వచ్చింది అంటే మనకి అంబరీష్ మిట్టల్ గారు. IOF CSA మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు ఎవరికి వచ్చింది? అంబరీష్ మిట్టల్ గారు. సో ఇదేంటి అంటే ఎందుకు ఇచ్చారు ఈ అవార్డు అంటే మనకి ఈయన ఓస్టోఫరస్ అనే డిసీజ్ పైన అధ్యయనం చేసినందుకు. ఓస్టోఫరస్ అంటే ఏంటి అంటే మనకి విటమిన్ D లోపం వల్ల సో మనకి రికెట్స్ వస్తుంది కదా. రికెట్స్ అంటే మనము దొడ్డికాళ్ళు అంటాం. సో దానిపైన పరిశోధన చేసినందుకు గాను అంబరీష్ మిట్టల్ గారికి ఈ అవార్డు అనేది వచ్చింది. ఓస్టోఫరస్ ఎవరిచ్చారు అంటే ఇంటర్నేషనల్ ఓస్టోఫరస్ ఫౌండేషన్ వాళ్ళు అంబరీష్ మిట్టల్ గారికి IOF CSA మెడల్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డుని ఇచ్చారు. నెక్స్ట్ మనకి 23rd లా కమిషన్ చైర్మన్గా నియమితులు అవ్వబోతున్నారు అని చెప్పేసి వార్తల్లో ఉంది. 23rd లా కమిషన్ చైర్మన్గా జస్టిస్ దినేష్ మహేశ్వరి గారు అపాయింట్ అయిపోతున్నారు. సో 23rd లా కమిషన్ యొక్క కాల పరిమితి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2024 నుంచి 2027 వరకు దీని యొక్క కాల పరిమితి అనమాట. నెక్స్ట్ మనకి ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ఒక టాస్క్ ఫోర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఎందుకంటే ఫర్ డిస్పోజల్ ఆఫ్ ఆఫ్ఘన్ ఉమెన్ క్రికెటర్స్. సో ఆఫ్ఘన్ ఉమెన్ క్రికెటర్స్ని రక్షించడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ అనమాట ICC ఎస్టాబ్లిష్ చేయబోతుంది. నెక్స్ట్ ఒక వాల్కానో వార్తల్లో ఉంది. వాల్కానో మౌంట్ స్పెర్ ఏ దేశం అంటే అలస్కాకి చెందిన యాక్టివ్ వాల్కానో అనమాట. నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించిన ఒక 3 అంశాలు ఇప్పటిదాకా ప్రొఫెసర్ జయశంకర్తో కలిపి ఈరోజు 4 అంశాలు తెలంగాణకి సంబంధించినవి ఉన్నాయి. ఫస్ట్ మనకి SC వర్గీకరణ చట్టం. సో ఈరోజు April 14th కదా. సో 2 చట్టాలు అమల్లోకి వచ్చాయి. ఫస్ట్ది SC వర్గీకరణ చట్టం అమలు. సో SC వర్గీకరణ చట్టం పైన మనకి 60 డేస్లో రిపోర్ట్ ఇవ్వమని చెప్పేసి ఏకసభ్య కమిషన్ ఎవరు షామీమ్ అఖ్తర్ గారు నియమించారు. రిపోర్ట్ ఇచ్చింది, బిల్లు పాస్ అయింది. ఈ రోజు నుంచి అమల్లోకి కదా. సో కొంచెం బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. 59 కులాలను 3 కేటగిరీస్గా డివైడ్ చేశారనమాట. సో 59 కులాలకి 15% రిజర్వేషన్ అందేలా 3 గ్రూప్స్గా డివైడ్ చేశారు. గ్రూప్ 1లో 15 కులాలు, గ్రూప్ 2లో 18 కులాలు, గ్రూప్ 3లో 26 కులాలు. సో గ్రూప్ 1లోని 15 కులాలకి 1% రిజర్వేషన్ ఉంటుంది. తర్వాత గ్రూప్ 2లోని 18 కులాలకి 9% రిజర్వేషన్ కేటాయించారు. గ్రూప్ 3లోని 26 కులాలకి 5% రిజర్వేషన్ ఇచ్చారు. సో మనకి ఈ SC వర్గీకరణ చట్ట బిల్లుని మనకి March 18th రోజు ఇంకా మనకి అసెంబ్లీ ఇంకా కౌన్సిల్ ఆమోదం తెలిపాయన్నమాట. April 8th రోజు గవర్నర్ ఆమోదం తెలిపింది SC వర్గీకరణ చట్టం. సో 3 డేట్స్ ఇంపార్టెంట్. March 18th రోజు అసెంబ్లీ కౌన్సిల్ ఆమోదం, April 8th రోజు గవర్నర్ ఆమోదం, February 14th రోజు అమల్లోకి వచ్చింది. 3 డేట్స్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ధరణి స్థానంలో తీసుకొచ్చిన భూభారతి. సో భూభారతి అనేది అమల్లోకి వచ్చింది ఈరోజు February 14th నుంచి. సో మనకి ధరణిని ఎప్పుడు తీసుకొచ్చారు? October 29th, 2020లో. ఇది స్టాటిక్ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి దీని గురించి కూడా కొంచెం పాస్ట్ చూద్దాం. సో ధరణి
ధరణి పైన ఉన్న సమస్యలను అధ్యయనం చేయడానికి మనకి ఒక కమిటీని అపాయింట్ చేశారు. హెడ్గా ఎవరు అంటే కోదండరెడ్డి గారు హెడ్గా అపాయింట్ అయ్యారు విత్ 4 మెంబర్స్ తోటి. సో ఈ ఆర్ఓఆర్ బిల్ని మనకి 20 డిసెంబర్ 2024లో అసెంబ్లీ ఆమోదం తెలిపింది. 21 డిసెంబర్ రోజు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. జనవరి 3 రోజు భూభారతి ఆర్ఓఆర్ యాక్ట్కి గవర్నర్ ఆమోదం అనేది లభించింది. దీన్ని పైలట్ ప్రాజెక్టుగా 4 మండల్స్లో అమలు చేయబోతున్నారు. సో భూభారతి ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తెలంగాణ మానవ హక్కుల కమిషన్ చైర్మన్, తెలంగాణ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరు అపాయింట్ అయ్యారు అంటే సీతా దయాకర్ రెడ్డి గారు అపాయింట్ అయ్యారు. సో టెన్యూర్ కనుక చూసుకున్నట్టయితే, సో ఓన్లీ ఇది నేను చైర్మన్ యొక్క టెన్యూర్ గురించి మాట్లాడుతున్నాను, అదే మెంబర్స్ టెన్యూర్ డిఫరెంట్ ఉంటుంది. సో తెలంగాణ స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయిన సీతా దయాకర్ రెడ్డి గారు అపాయింట్ అయ్యారు. టెన్యూర్ చూసుకున్నట్టయితే 3 years or 65 years, సో ఏది ముందవుతే అది అనమాట. సో ఇందులో ఎంతమంది ఉంటారు, కంపోజిషన్ కనుక చూసుకున్నట్టయితే 1+6 బాడీ అనమాట. ఒక చైర్మన్ 6 సభ్యులు దీంట్లో ఉంటారు. నెక్స్ట్ మనకి ఐఐటి గౌహతి ఏం చేసింది అంటే బ్యాంబూ బేస్డ్ కాంపోజిట్ మెటీరియల్స్ని బిల్డ్ చేసింది అనమాట. సో 1 లైనర్గా ఇంపార్టెంట్. సో వెదురు ఉంటుంది కదా, సో దాన్ని ఉపయోగించి ఒక కాంపోజిట్ మెటీరియల్స్ని బిల్డ్ చేసింది ఐఐటి గౌహతి. నెక్స్ట్ మనకి చైనా బిల్డ్స్ వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ రియాక్టర్స్ అనమాట. దాని పేరే జుంగో రియాక్టర్. సో జింగో రియాక్టర్ రీసెంట్గా ఉంది, ఎవరు బిల్డ్ చేశారు అంటే చైనా. ఇదేంటి అంటే న్యూక్లియర్ ఫిజన్ అండ్ ఫ్యూజన్ రియాక్టర్ అనమాట. నెక్స్ట్ మనకి ఒక బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట చైనానే నిర్వహించబోతుంది. అది కూడా హ్యూమనైడ్స్ రోబో అనమాట. సో 2 రోబోలకి మధ్య బాక్సింగ్ ఛాంపియన్షిప్ అనమాట చైనా ఫర్ ద ఫస్ట్ టైం నిర్వహించబోతుంది. ఎవరు అంటే చైనాకి చెందిన యూనిట్రీ కంపెనీ వాళ్ళు దీన్ని నిర్వహిస్తున్నారు. నెక్స్ట్ మనకి ఇజ్రాయెల్కి చెందిన శాస్త్రవేత్తలు ఒక బ్లడ్ టెస్ట్ని డెవలప్ చేశారు. దీని ద్వారా ఏంటి అంటే ఫార్కోనిసిస్ అనే డిసీజ్ని ఎల్డీ స్టేజ్, సో ఇప్పుడు కొన్ని డిసీజ్కి స్టేజెస్ అనేవి ఉంటాయి కదా, సో ఈ పార్కిన్సన్స్ డిసీజ్కి కూడా ఎల్డీ స్టేజ్లోనే గుర్తించే ఒక బ్లడ్ టెస్ట్ అనమాట ఇజ్రాయెల్ సైంటిస్టులు దీన్ని డెవలప్ చేశారు. సో ఇది నరాలకు సంబంధించిన వ్యాధి అనమాట. నెక్స్ట్ మనకి లుకాస్ మార్టిన్, సో జర్మనీకి చెందిన స్విమ్మర్ అనమాట. లుకాస్ మార్టిన్ జర్మనీకి చెందిన స్విమ్మర్ మెన్స్ 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్లో రికార్డ్ అనమాట. సో 3 minutes 39 secondsలో దీన్ని కంప్లీట్ చేశారు. సో మెన్స్ 400 మీటర్స్ ఫ్రీ స్టైల్ ఈవెంట్ని లుకాస్ మార్టిన్ గారు 3 minutes 39 secondsలో కంప్లీట్ చేసి రికార్డ్ని సృష్టించారు. సో ఇది ఫ్రెండ్స్ 14th April 2025 యొక్క కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్.